హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 34ని తీసుకొచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. మొన్న చాలా హ్యాపీగా ఉందిరా నాకు కూడా రా. ఏదో భారం మొత్తం దిగిపోయినట్టు అనిపిస్తుంది. అంకుల్ ఒప్పుకుంటారని తెలుసు కానీ ఎంత త్వరగా ఒప్పుకుంటాడని తెలియదురా. నాకు డాడీ గురించి తెలుసురా. భయం అంతా మమ్మీ గురించే. కాదురా, ఆల్రెడీ తనకి పెళ్ళయిందని ఎందుకు చెప్పలేదు మీ నాన్నకి? అవసరం లేదురా, అది అసలు పెళ్ళే కాదు. ఇంకేంటి దీరు, త్వరలోనే రిజిస్టర్ మ్యారేజ్. పెళ్ళిగా మాట్లాడరా. ఏందిరా ఇంత భయపడుతున్నావు? ప్లీజ్ రా, ఈ టాపిక్ గురించి ఇంకా మాట్లాడకు. ఇక్కడ ఎవరున్నారా అసలు? మనం ఎక్కడికో వచ్చేసాం. అయినా సరే నీకు తెలీదురా, మమ్మీ ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటుంది. ఏం తిందాంరా? నీకు ఇష్టం ముందు ఆర్డర్ చేయరా. నా మేకుకి జ్వరం తగ్గిందో లేదో, తిన్నదో లేదో. తను ఫోన్ చేసిందిరా, త్వరగా వెళ్ళాలి. 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. ఎందుకురా? తనకి ఈ విషయం చెప్పేసి సంతోషపడుతుంది. లేదురా, డైరెక్ట్గా చెప్పి సర్ప్రైజ్ ఇస్తావా? సర్ప్రైజ్ అని కాదురా, ఫోన్లో ఈ విషయం మాట్లాడలేను. కనీసం ఎక్కడికి వచ్చినావో అన్న చెప్పినవారా? ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేసిందిరా. ఇదంతా మాట్లాడితే ఎవరైనా వింటారు, నీకు తెలీదు. నీ డాడీ రూమ్లో ఉన్నప్పుడు కాల్ చేస్తే అయిపోయేది కదరా. ఆ రూమ్ సేఫ్ అన్నా? ఆ రూమ్ సేఫే కానీ డాడీ ముందట ఏం మాట్లాడగలనరా. అయినా డాడీ ఎక్కడుందనిచ్చాడు? వెళ్ళిపోమని చెప్పాడు కదా వెంటనే. పోనీ నేను కాల్ చేసి చెప్పానా? ఇక్కడ అసలు నువ్వు ఆ టాపికే తీయకరా. నీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ ఒక్కసారి నేను ఫోన్ చేస్తాను. జ్వరం తగ్గిందా అడుగురా. హలో. హలో చెల్లెమ్మ, నేను మున్నాని. అన్నయ్య, అక్కడ ధీరు ఉన్నాడా? చెల్లెమ్మ, మేమిద్దరం ఒక ఇంపార్టెంట్ పని మీద ఇక్కడికి వచ్చాము. అర్థం చేసుకో. వాడిప్పుడు నీతో మాట్లాడలేడు. నా ద్వారా చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. మంచి గుడ్ న్యూస్తో నీ ముందుకు వస్తున్నాం. ఏంటన్నయ్య? చెప్పాను కదా, డీటెయిల్స్ ఇక్కడ మాట్లాడొద్దని. అలాగే. నువ్వంట ఎలా ఉన్నావు? జ్వరం తగ్గిందా? లేదు. అయ్యో, టాబ్లెట్ అయినా వేసుకున్నావా? వేసుకున్నాను. ఏమైంది చెల్లెమ్మ, ఏడుస్తున్నావా? ఎప్పుడు వస్తారు? నైట్ వరకే వచ్చేస్తాం చెల్లెమ్మ. నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేస్తాం. వచ్చిన పని అయిపోయింది, ఓకేనా? ధీరుకి చెప్పన్నయ్య. ధీరు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, రెస్ట్ తీసుకో. బాయ్. బాయ్. ఇలా మాట్లాడితే సరిపోతుంది కదరా. ఏమైందిరా, ఏడుస్తుందా? తనని జ్వరంలో ఒంటరిగా వదిలేసి వచ్చేసాను. పర్లేదురా, ఇవన్నీ చిన్న చిన్న కష్టాలే. ఫ్యూచర్లో వచ్చే పెద్ద కష్టం నుంచి బయటపడబోతున్నారు. ఫీల్ అవ్వకు, హ్యాపీగా ఉండు. టాబ్లెట్ వేసుకుందారా? వేసుకుందంట. అదినే చూసుకుంటుందిలే. తన మాటల్లో అర్థమవుతోందిరా నాకు, నువ్వంటే తనకి ఎంత ఇష్టమో. నాకే బాధ అనిపిస్తోందిరా. తనకు అలాంటివాడు. తను నిన్ను చాలా మిస్ అవుతోందిరా. ఒక్క మెసేజ్ చెయ్యు, తనకి ప్రాణం లేచొస్తుంది. థ్యాంక్స్ రా, ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉంది. నా మీకు త్వరగా వెళ్దాం రా. ఆర్డర్ చెప్పు. ధీరు, మీకు ఐ లవ్ యూ రా. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు. నన్ను తీసుకెళ్ళిపో ధీరు, నేను ఇక్కడ ఉండను. మనం పెళ్లి చేసుకుందాం మీకు. ఇప్పుడు మనల్ని ఎవరు వేరు చేయలేరు. ఐ లవ్ యూ మీకు. ఐ లవ్ యూ సో మచ్. నేను వీడి దగ్గర ఉంచాను. ధీరు వచ్చాక అనితక్కతో మాట్లాడమని చెప్తాను. నా ధీరు చాలా మంచోడు అనితక్క. నా కోసం వస్తాడు చూడు.
నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనితక్క. ధీరు చాలా మంచివాడు. ధీరు నన్ను మోసం చేయడు. ధీరుకి నాతో ఉండాలని లేకపోని ధీరు సంతోషంగా ఉంటే చాలు. ఎక్కడున్నా ధీరు సంతోషంగా ఉండాలి. నా వల్ల ధీరుకి కష్టాలు రావద్దు. మొన్న ఫోన్ చేయకపోతే ఏమయ్యేది? ఇంకా నయ్యం, తొందరపడి ఏ నిర్ణయమో తీసుకోలేదు. నాకేమైనా అయితే నా ధీరు తట్టుకోగలడా? అమ్మా, ఆలోచిస్తేనే ఎలానో ఉంది. లేదు, నేను ఈ తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. ధీరుకేమైనా అయితే నేను తట్టుకోలేను. అసలు రాత్రి అంతా ఇక్కడే ఉంటాడుగా ధీరు. నిన్నెందుకు అలా చేశాడు? అసలు నిన్నెక్కడికి వెళ్ళిపోయాడు? ప్రొద్దున కలిశాడు కదా నన్ను, కీసిచ్చి వెళ్ళిపోయాడు. మరి అనితక్క అలా ఎందుకంటుంది? రాత్రి తను పడుకున్నాడని. పాపం ధీరు ఇక్కడ నిద్రపోయాడు. నేనే లేపి వెళ్ళమన్నాను. అదే మత్తులో అలా పడుకొని పోయాడేమో. అనితకేమో అలా అనుకుంటుంది. నా ధీరు అలాంటి వాడు కాదు. నేనే తన గురించి తప్పుగా అనుకున్నాను. ఐఎమ్ సారీ ధీరు. కానీ నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు ధీరు. నువ్వు నాతోనే సంతోషంగా ఉంటానంటే నేను ఎక్కడికి వెళ్ళను. నీతోనే ఉంటాను. నీకు సంతోషాన్ని పంచుతాను. నా ధీరు వస్తానన్నాడు. నా ధీరు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను. కానీ నాకు ఇక్కడ ఉండాలని లేదు ధీరు. నన్ను తీసుకెళ్ళిపోతావు కదా? ఈ ఊరెంత సైలెంట్గా ఉంది. చూస్తుంటే ప్రశాంతంగా ఉంది, కానీ చాలా భయమేస్తుంది. ఇంత సైలెంట్ ఏంట్రా బాబు? ఇంతకీ ఇది మేఘన వాళ్ళ ఊరేనా? నేను దాన్ని పెళ్ళైనప్పటి నుంచి చూడలేదు ఒక్కసారి కూడా. దాన్ని చూడాలనిపించి వచ్చాను. అమ్మా నాన్న వాళ్ళకి అబద్ధం చెప్పొచ్చాను మేఘు కోసం. మేఘు ఇక్కడ ఉందో లేదో. ఆంటీ వాళ్ళైతే మేఘు ఇక్కడే ఉందని చెప్పారు. వాళ్ళ ఆయన అయితే బాగానే ఉన్నాడు, బాగానే మాట్లాడాడు. నన్ను ఏమనలే. కానీ ఊర్లో మేఘు వాళ్ళ ఇల్లు ఎక్కడుందో ఏంటో ఎలా తెలుసుకోవాలి? మేఘు వాళ్ళ ఆయన పేరు రమేష్. రమేష్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడుగుతాను. రమేష్ అంటే తెలియకపోతే అప్పుడు మేఘన వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడుగుతాను. ఇతనెవరు? నన్నే చూస్తున్నాడు. ఎవరైనా ఆడవాళ్ళు కనిపిస్తే బాగుండు. ఇతనితో నేను మాట్లాడొచ్చా? అసలు ఈ ఊరు తెలీదు, వీళ్ళెవరో కూడా తెలీదు. ఎవరితో పడితే వాళ్ళతో ఎలా మాట్లాడాలి? గీ పిల్లెవరు? గీ ఊర్లో గిట్లాంటి పిల్లని ఎప్పుడు చూడలే. మంచి సిటీలోకి వెళ్ళి వచ్చినట్టున్నది. ప్యాంటు షర్ట్ వేసుకొని టిప్పు టాప్ రెడీ అయింది. నాకు కనీసం గిసొంటి పిల్లున్నా మంచిగుండు. శ్రీనియవ్వ, నా చదువు అయిపోయి నేను ఉద్యోగం చేసి అన్నీ వేసరికి పిల్లలు ఉంటారో అయిపోతారో, అమ్మాయిలు ఉంటారో, మరి మోగన్నకే హెచ్పెండి చేస్తారో. కనీసం గిటు చూడన్నా చూస్తలేదు కదా పిల్ల. అమ్మ చూసిందంటే చంపుతుంది. ఓ పిల్ల, గిటు చూడు. ఎంతసేపు ఇట్లానే నిల్చుంటుంది. అమ్మో, భయమేస్తుంది. ఇతడు కావాలని దగ్గుతున్నాడు, సౌండ్స్ చేస్తున్నాడు. పాపం, నేను ఇబ్బంది పడుతున్నానని అలా అంటున్నాడేమో. అడిగనా? ఏమన్నా హెల్ప్ కావాలంటే అడగండి మేడం. మీరు ఈ ఊరికి కొత్తగా కనిపిస్తున్నారు. ఏమన్నా అడ్రస్ కావన్నా? భయపడకండి. నా పేరు సీను. ఇగో గిదే మా ఇల్లు. ఈ పిల్ల ఏంది మూగదా ఏంది? మూగదానివా పిల్ల? మాటలు మాట్లాడు రాకపోతే సైగలు చేయు, అర్థం చేసుకుంటా. లేకపోతే పెన్ను పేపర్ తెచ్చి అన్న రాసి చూయించుతావా? దయ్యం లెక్క సప్పుడు ఏదైంది? దయ్యం అయింది. ఏగి పగటి పూట దయ్యాలు ఎందుకు వస్తాయి? మీడి గుడ్లు వేసుకొని చూస్తుంది కదా నా లెక్కనే. అమ్మా ఆగాగు. నీకు మొగలతోటి మాట్లాడు ఇష్టం లేకపోతే మా అమ్మని పిలుస్తా. అమ్మతోటి మాట్లాడు. అమ్మా, ఏంద్రా పొరడా, వంట చేస్తా అంటావు రే దొరతావు. లోపలికి వచ్చి చెప్పరాదా? ఈమె భయపడుతుందని నేను మెల్లగా వెళ్తే పర్ర ఉరుతుంది. ఆయనతో భయపడాటే వీకదు కదా ఈ పిల్ల. గటెటో చూస్తాడు గా పిల్లవతి. అమ్మా గా పిల్ల. అయ్యో అనుకున్నా. నువ్వు ఫోన్లు కావాలి, ల్యాప్టాప్లు కావాలి, నేను హాస్టల్లో ఉండా అన్నప్పుడే అనుకున్నా గిసొంటి పనేదో చేస్తావని. ఏం చేసిండే నేను? అయ్యో అత్త, పెద్దత్త, చిన్నత్త, ఇన్నరానే మావా, ఇన్నవా? ఏమండి, ఎటు పోయినవండి? గిమేమనుకుంటది? మా అమ్మ పిస ఎత్తాంది. అమ్మా ఏమైందా నీకు? ఒక పిల్ల చూస్తే ఏమన్నా అనుకుంటది.
అయ్యో అయ్యో అమ్మ నువ్వు ఏడ్చే స్వతంత్రం కూడా ఇస్తలేడు అమ్మకు. పిల్లని పట్టుకొచ్చిండు, ఆ పిల్ల ఏమన్నా అనుకుంటుందట, నేను ఏడ్చడు కూడా ఏడొద్దట. అయ్యో అయ్యో ఒక్కగానొక్క కొడుకని ఎంత ప్రేమగా పెంచుకున్నా. అయ్యో నా ఇజ్జత్ ఇస్తోంది మా అమ్మ. షీ, దీని అనవసరంగా పిలిచిన. ఈ పిల్ల ఒకటి అయ్యని లెక్క చూస్తోంది కానీ మాట్లాడతలేదు. ఓ పిల్ల, నువ్వు నోరు తెరుతానన్నా మా అమ్మ డ్రామా ఆపుతుంది. అయ్యో అయ్యో అత్త, చిన్నత్త, అయ్యో మల్లక్కత్త, బయటకు రా బయటకు రా. వాళ్ళందరిని ఎందుకు పిలుతానవే ఇప్పుడు? అయ్యో ఏంది పిల్ల ఎందుకు ఏడబడుతుంది? ఏం చేసినావు పిల్లగా? మళ్ళేమన్నా పోగొట్టినావేంది? ఎందుకు ఎడతాంది మీ అమ్మ? నేనేం పోగట్లే. ఏమైందే మాలతి, ఎందుకు ఎడతాను? అయ్యో అత్త పెద్దత్త, చూసినవా నా కథ? ఒక్కగానొక్క కొడుకును గారాబంగా పెంచుకుంటే వీడు గిసొంటి పని చేస్తాడు అనుకోలే. ఏం చేసినావు పిల్లగా? ఆ గొగ్గి పిల్లెవలు? చూసినవా అత్త, పిల్లని పట్టుకొచ్చిండు. ఇప్పుడే చదువు గాలే, సంధ్య గాలే, ఉద్యోగం రాలే, ఇప్పుడే పెళ్లి చేసుకుంటాడట నా కొడుకు. అమ్మ నీకేమన్నా పిసలేసిందా? పెళ్లి చేసుకున్నాడేంది? అంటే ఏంది? నాకు అర్థమైంది నువ్వేమంటున్నావు. పెళ్లిళ్ళు వేసుకుంటలేరు ఇవాళ రేపు పోరగాన్లు. ఇంటనవా మాలతి, పెళ్లి కూడా చేసుకోడట. ఎందుకు? ఎందుకేంది? పొరాన్లు పెళ్లిళ్ళు చేసుకుంటలేరు. ఏందో కలిసి ఉంటాడట పెళ్లి కాకముందే. గట్లుంటా అని తీసుకొచ్చుకున్నాడు అన్ను. ఏసి నేను గట్ల తెచ్చుకోలే. అయ్యో చిన్నత్త, ఏమై చిన్నత్త, నర్సక్క అత్త, బయటకు రా అత్త. ఏమైంది ఏమవుడైంది? అంతా నువ్వు ఏవట్టే. వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. నువ్వేమనుకోకు, నేను చెప్తా వాళ్ళకు. నేనేం చేసిన మధ్యలో? అగో చూసిండ్రా అత్తలు, మీరిద్దరు ఉండగా కూడా నా కొడుకు దాని దగ్గరకు పోయి నిలుచుంటాడు. వానికి తల్లద్దట, నేనద్దట, నా ప్రేమ అద్దట, దాని ప్రేమనే కావన్నట. ఈ అవ్వ ఎందుకురా కొడుకా నన్ను గిట్లా ఎత్తాను? నేను నీకు ప్రేమ వంచట్లా ఏం తక్కువ చేసినారా? నీకు ఏది అడుగుతుంది అండి పెట్టినా కదరా, దాన్ని ఎందుకు తీసుకొచ్చుకున్నావురా? ఇప్పుడే నువ్వు చదువుకొని ఉద్యోగం చేసినాక మంచి పిల్లని తీసుకొస్తా అని చెప్పినా కదరా, ఆగుతలేదారా నీకు వచ్చా? అంత బౌరూపుల నరసక్క ఏవట్టే. ఓ బద్మాసి మల్లక్క, నన్నెందుకంటానవే? నేనేం చేసిందే? నువ్వు కాకపోతే ఇంకెవరు? పాపం గా మాలతి కొడుకును కష్టపడి పెంచుకుంటాంది, ప్రేమగా పెంచుకుంటాంది. పుట్టక ఒక్కడు పుట్టిండు. అసంటిది బీడీలు చేసుకుంటా, పైసలు జమ చేసుకుంటా ఆయనకి కట్టలు ఇచ్చి గట్ట తయారు చేసినావు నువ్వు. ఓర్ని పాపం పాడుగాను. నేనేదో చదువులకు ఖర్చులకని మనవడని నేనిస్తే నువ్వు నా మీద పడేడబడుతుంది. అయ్యో మీరిద్దరు కొట్లాడుతాండ్రు, నా కొడుకు పంచాయతీ తెలుసుండంటే. ఎవరా సీను? ఏంటిదే? నేను నీకు పైసలు ఇచ్చింది ఆకలి అయితే ఏమన్నా కొనుక్కొని తింటావానో, పుస్తకాలకో మన్నుకో దుబ్బకో అయితే అని ఇచ్చిన. ఈ పొలగాళ్ళని పట్టమని ఇచ్చినారా నేను? ఈ పొలని ఏడికెళ్ళి పట్టుకొచ్చినావు? ఇంకా పొలం నేనేడికెళ్ళి పట్టుకొస్తానే, ఎక్కడికెళ్ళి పట్టుకురాలే, నేను లోపల చదువుకుంటానా. లోపల చదువుకుంటాన్నట్టే యాక్షన్లు వేసిండు. చదువుతాండని నేను అనుకున్నా, కానీ ఈ పొల్ల నేను నుంచి పట్టుకొచ్చిండో ఏమో. ఫోన్లో కొట్టిండు కావచ్చు, మెసేజ్ రమ్మని, అది వచ్చింది. నువ్వు వరకే చూసిండ్రా నువ్వులా చూసిండ్రా? ఓ అత్తలు, పెద్దత్త, చిన్నత్త, మామేడున్నాడు. ఒర్రకంటాండు నన్ను. ఇప్పుడే పెండ్లాం రాకముందే ఒర్రకంటాండు. ఇక దాన్ని వేసుకున్నాక నన్ను ఇంట్లోకి వెళ్ళే బయటకు గింటెత్తాడో, ఇక నా నాలుగు కోసెత్తాడో. అయ్యో నువ్వు బాధపడకే మాలతి, దీన్ని ఏం చేయనో గద్దేయాలి. ఆ సీరుగాడు దాన్ని పట్టుకొస్తే నువ్వు నన్ను చేసేదేంది? నిన్ను ముందు సెటి ఎత్తనే ఆడు చక్కగా అవుతాడు. ఎక్కదాకా వాగినావనుకో నీ సీకెండ్ కాలు పట్టుకొని గుంజుతా చెప్తానా. నీకే చేతులున్నాయే, నాకే సిక్కున్నదా? నీకు లేదా జుట్టు, నాకు లేదా చేతు? ఊకున్న కొద్దీ ఏమోతానవే దొంగముండా. నా భావాన్ని నాకు కాకుండా ఎత్తాను, నెలలకు నెలలు నీ దగ్గరనే ఉంచుకుంటాను. ఇంకా మీదికెళ్ళి ఇంకా ఆన్లైన్లో పంచాయతీలలో నన్ను పెడతాను. ఓ లంగముండా, చేయి ఏ నొత్తందే. తీయకపోయినావంటే నీ సంగతి చెప్తానే, బావని ఇంకో నెల ఉంచుకుంటానే. ఎట్లుంచుకుంటావో చూస్తాగే. ఇప్పుడు నీ శిఖ ఊసి నా చేతులకు రావాలి. ఒకటి వీకినాక ఇంకోటి వీకు తాగేముండా. చూసినవారా నువ్వు ఏమట్టి ఊరు మొత్తం కొట్లాటలు అవుతున్నాయి. అయ్యో వాళ్ళిద్దరూ నీ గురించే కొట్లాడుతాను కాదురా. ఆపురా అలా ఆపురా. ఓ మేడం, అయ్యో చూసిండ్రా అమ్మలారా అక్కలారా, మళ్ళా ఆడికే పోతాండు. అయ్యో కొట్లాట ఆపమని ఆపుతలేడు. అవ్వ మాటానికి ఈయననే పడతలేదు. ఎక్స్క్యూజ్ మీ. నేను ఎక్స్క్యూజ్ మీ కాదు, అత్తమ్మను. నీకు అత్తమ్మనైతా, మాలతి అత్తమ్మను. అమ్మ నువ్వు వరకే. ఇతనెవరో నాకు తెలీదు. అర్థమైందా? అతనెవరో నాకు తెలీదండి. నేను ఈ ఊరికి కొత్త. నాకు తెలుసు. ఇగో గీముండనే నిన్ను పట్టుకొచ్చింది. ఆయనకి లింక్ పెడదామని చూసింది.
నేను పెట్టుడేందే, లింకులు పెట్టుడు నీకే వచ్చే, నాకు రావు. ఆగుని రత్తలు అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎవరి కోసం వచ్చినావు? నేను కొండాపూర్ నుంచి వచ్చాను. నా పేరు వాణి. ఇతనికి నేను తెలీదు, నాకు అతను తెలీదు. తెలియదా? మరి గిడ వచ్చేందుకు నిల్చున్నావు మా ఇంటి ముంగట? మా నీళ్ళు ఎక్కడున్నదే గొక్కడున్నది, ఆ పిల్ల ఎక్కడున్నది? నా ఇంటి ముందట వచ్చి నిల్చున్నది. టీముండనే ఏమో వేసింది, నిల్చోమని చెప్పింది. ఓ దొంగ ముండా, నేను ఎవ్వరిని విలువలే, ఏం చేయలే. లోపల అంట వేసుకుంటానా. నువ్వు నాకేదైనా పెట్టినావనుకో, నిన్ను ఏం చేస్తానో నాకేదైనా చెప్తానా. నోరు మూసుకొని కూసో. నీకెవరు కావాలి పిల్ల? ఎందుకు వచ్చినావు? నా ఫ్రెండ్ కోసం వచ్చానండి. అంటే నీ ఫ్రెండ్ గీడు కాదా, నా కొడుకు సీను కాదా? కాదు, అతను ఎవరో నాకు తెలీదు. ఓ అన్ని ఈ పొల్లు ఎంత మంచిగా ఉన్నది, ఇదేనా కోడలని ఫిక్స్ అయితే కాదా? అయ్యో, టిప్పు టాప్ రెడీ మంచిగా ప్యాంట్ షర్ట్ వేసుకున్నది. నా కొడుకు గిసంటి పిల్ల అయితే మంచిగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఏ ఊర్లో దొరుకుతారో ఏమో. ఏమో అంటివి, ఊరేమో అంటివి? కొండాపూర్. ఇంకా కొండాపూర్కి ఒకసారి పోయి ఎతకాలే. ఇంకోళ్ళని ఉన్నారో? ఏసంటి వాళ్ళు ఇంకున్నారా మీ ఊర్లో? ఏంటి? అమ్మ నువ్వు వర్రకు, ఆమె ఏందో అడుగుదామని వస్తే నువ్వు ప్రశ్నలు అడుగుతావేంది ఆమెను? నా కొడుకు బంగారం, నా కొడుకు బండి, నా కొడుకు వజ్రం, నా కొడుకు రత్నాల మూట. నా కొడుకు ఎంత మంచోడో, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాడు. నా కొడుకు ల్యాప్టాప్ కూడా చదువుకోవడానికే కొనుక్కున్నాడు. నా కొడుకు మంచిగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి, అమ్మా నువ్వెవరిని తెస్తే అలానే వేసుకుంటానే అమ్మా అని అన్నాడు. గిట్లా ఎవరిని పడితే దాన్ని ఇంటికి తీసుకొచ్చి, అమ్మ నేను దీన్ని ప్రేమించుతానని అని అస్సలు అన్నాడు. నా వజ్రాల మూట ఇడు, నా బంగారు కొండ ఇడు. ఇప్పటిదాకా పర్ర తిట్టింది. ఆ పిల్లకు నాకు సంబంధం లేదంగానే కథ ఇక స్టార్ట్ చేసింది. వజ్రాల కొండ, గోల్కొండ, ఆ కొండ ఈ కొండ అని. చూసినవా అత్త, నా కొడుకు ఎంత మంచోడో. ఇష్టమున్నట్టు నన్ను తిట్టింది కాదురా ఇది. నేనే నిన్ను పాడి ఎత్తానన్నట. నేను పైసలు ఇచ్చి అన్ని చదువుకోమంటాను కాబట్టే గిట్లున్నావు కదరా నువ్వు. చిన్న నానమ్మ నా కొడుకు ఎంత సాయం చేస్తుందో. చిన్న నానమ్మ ఇచ్చిన పైసలతోటి పుస్తకాలు కొన్నాడు, ఏదంటే అది కొనుక్కొని మంచిగా చదువుతాడు. గట్టికే ఇడు పైకి వచ్చిండు. సరే ఇక ముచ్చట ఆపి ఇక పిల్ల ఎందుకు వచ్చిందో అడుగుండ్రి పాపం. నా కొడుకు అసంటోళ్ళు ఈ ఊర్లో ఎవ్వరు లేరు. నా కొడుకు మస్తు గ్రేటు. చూడుండ్రి, మీరు చూస్తుండగానే పెద్ద ఉద్యోగం చేస్తాడు నా కొడుకు. నా బంగారు కొండ, నా వజ్రాల మూట. వీళ్ళది ఇవాళ ఒడిసేటట్టు లేదు కదా. నా చిన్నారి కన్నయ్య, నా చిన్ని కృష్ణయ్య నా కొడుకు. ఓ పాప, ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడు. ఇప్పటిదాకా మాట్లాడినావు కదా, మళ్ళీ నేను రాగానే మూత పడుతుందా నీ నోరు? ఇంత పెద్ద కథ చేసినావు, ఇంకా నయ్యం ఊరోళ్ళందరూ వచ్చి నన్ను సావ చంపలేరు. ఏం కావాలో చెప్పు తల్లి, ఎవరి కోసం వచ్చినావు? రమేష్ వాళ్ళ ఇల్లు తెలుసా? జేంది రమేషా? ఏంది రమేషా? రమేష్ ఏమైంది? రమేష్ అనగానే ఇంతమంది ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. వానితోటి నీకేం సంబంధం? వాడెట్లా తెలుసు నీకు? ఆన్ కోసం వచ్చినవా? అతనేమన్నా రౌడీనా? కాదు, అంతకు మించి. అంటే? ఓ పిల్ల, చూస్తే చిన్న వయసులో ఎక్కున్నావు. నీకు ఏం మాయ మాటలు చెప్పిండో ఆడు. నేను చెప్పింది నీ సపరేక మీ ఊరుకో. మాయ మాటలా? మీరేమంటున్నారు? అన్న అసలు మేము ఊర్లోనే ఉండనియద్దనుకుంటున్నాం. అందరం కలిసి అన్న ఎప్పుడో ఎలేస్తాం. నువ్వు గాంతో టచ్ ఉన్నావనుకో, నీకు కూడా శిక్ష తప్పది చెప్తానా. చక్కగా ఈ నుంచి ఓ పిల్ల. అంటే అతను మంచివాడు కాదా? కాదనే కదా వాళ్ళు చెప్తున్నారు. చక్కగా ఊరు నుంచి బయటకు వీకు. ఆడెవతనెవతన ఉంచుకుంటే పాపమాడి వేసుకున్న పెళ్ళాం ఎటు పోవాలి? ఆ పొల్ల అసలే అమాయకురాలు లెక్కున్నది, చిన్నగా గింతంత. నీ మోజుల వాడి ఆడు పెళ్ళాన్ని ఇడిచిపెట్టినా ఇడిచిపెడతాడు. అయినా ఆడు తిరిగే తిరుగులకు వానికి పెళ్ళాం కూడా అవసరం లేదు. అన్ని ఊర్ల నుంచే లేపేయాలి. ఇంకా పిల్లకు ఇంకొక పెళ్లి చేసిందే పోపు. ఈ రమేష్ గాడు రాను రాను ఘోరంగా తయారవుతాడు. ఓ పిల్ల చెప్పింది నువ్వు, ఆడు అమ్మాయిలను నమ్మేస్తాడు, నిన్ను కూడా ఏమన్నా చేస్తాడు. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? ఈ పిల్ల అచ్చి లైన్లో పడి నన్ను ప్రేమిస్తుందేమో అని నేను అనుకుంటే గా రమేష్ గాని కోసం వచ్చిందట. ఆఖరికి వానికి కూడా ఉన్నారు గర్ల్ ఫ్రెండ్లు, నాకే దిక్కులేరు. ఆడు ఎంతమంది అమ్మాయిలను పడతాడో ఏమో. ఆల్రెడీ ఒక పెళ్ళాం ఉన్నది, ముద్దుగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో దాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఈ పిల్ల ముద్దుగున్నది. ఇగో వాణి, వానే కదా నీ పేరు? మేము చెప్పింది ఇను.
నీ మంచి కొరకే చెప్తాను బిడ్డ. వాడు మంచోడు కాదు. వాడు రమ్మన్నాడా నిన్ను? నీ అమ్మ నాన్నలకు చెప్పొచ్చినావా లేదా? అడుగు తినబడతలేదా? అమ్మ నాన్నకు చెప్పొచ్చినావా లేదా? అమ్మ నాన్నకి చెప్పి రాలేదు. ఆ, చెప్పి రాలేదా? అంటే అంతోటి ఏం చేద్దామనుకున్నావు అని లేపకపోతావేంది? ఈమెతోటి ఏంది మనకు మాటలు? ఓ పిల్లన్నాడు, ఈ ఫోన్ నంబర్ మీ అవ్వయ్యకు ఫోన్ చేసి చెప్తాం, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. అవును, అట్లా చేస్తేనే కరెక్ట్. లేకపోతే ఈ పిల్లని మళ్ళెక్కనన్నా పడతాడాడు. ఈ పిల్లను వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పడకపోతారు. పోలీస్ స్టేషన్లోనే అప్పగిద్దాం. పోలీస్ స్టేషనా? భయపడకు. పోలీస్ స్టేషన్ ఏంది అమ్మ, ఆడపిల్లని పట్టుకొని? ఆ పోలీసులకు అనికి ఏమేం లింకులు పాడైనాయో అవసరమా? పోలీసులకు ఎప్పుడు జనం మీద పోర్వైపోయేలా పడ్డట్టు అవుతుంది. మరి ఏం చేద్దాం? మీరందరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకు భయం వేస్తుంది. భయపడకు పాప. వాణి, నేను చెప్పేది నువ్వు. ఏం వినాలి? ఇప్పటిదాకా విన్నది తలుచుకుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో, కొన్ని నీళ్ళు తాగుతావా? నిమ్మకాయ జ్యూస్ వేసుకురమ్మంటావా? ఉప్పు చక్కెర వేసి. మీకు రమేష్ తెలుసా? తెలుసు, తాగుబోతు రమేషే కదా. అతడు పెళ్లి చేసుకున్నాడు రీసెంట్గా. అవు, చేసుకొని మునిగిండు. ఆ అమ్మాయి నా స్నేహితురాలు మేఘన. మేఘనా? 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 ఈ ఊర్లో ఏంటి ప్రతిదానికి ఇలాగే రియాక్షన్ ఇస్తారా? మేఘన దోస్తువా నువ్వు? అవును, నేను మేఘు పెళ్ళైనప్పటి నుంచి దాన్ని కలవలేదు. దాని ఫోన్ కూడా కలవట్లేదు. అందుకే మేఘుని చూసి వెళ్దామని వచ్చాను. గీ ముక్క గప్పుడే చెప్తే అయిపోతుండే కదా. గా పిల్లని చూడ్డానికి వచ్చిందట గీ పిల్ల. పాపం అనవసరంగా ఏమో మాటలాంటివి. అమ్మ, కొన్ని నీళ్లు తీసుకురాపోవే. వద్దు, పర్లేదు. ఏం కాదు, మా అమ్మని ఏమన్నా కలుపుతుందని భయపడతానవా? ఏం కలపది, మా అమ్మ మంచిదే. ఓ పిల్ల, ఇప్పుడు మేము అన్న విషయాలన్నీ మేఘనకి చెప్పకు. ఆ పిల్లకు తెలుసో లేదో పాపం. తెలిస్తే బాధపడుతుంది. అలా అంటున్నారేంటి? నా స్నేహితురాలి జీవితం ఇక ఏం చేద్దాం చెప్పు. చేసుకున్నదిగా అనుభవించుతాంది. తనని ఇలాంటి పరిస్థితుల్లో నేను చూస్తాను అనుకోలేదు. మేఘన భర్త అలాంటి వాడా? మొన్ననే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి వెళ్ళారు కదా, వాళ్ళు ఏం చెప్పలేదే నాకు. ఆ విషయం వాళ్ళకేం తెలుస్తుంది పాపం. వాళ్ళు వచ్చినప్పుడు అసలు ఆడు ఉంటే కదా ఇంట్లో. బాధపడకు. నువ్వు ఎక్కువసేపు ఉండకాలి ఇంట్లో. చక్కగా వెళ్ళిరా. నీ దోస్తుని చూసి మాట్లాడిపో. ఆడు అసలే మంచోడు కాదు. ఆడు ఇంట్లో ఉన్నాడో లేదో కనుక్కోనువో. అరే సీను, అమ్మా, ఆ పిల్లకు మేఘన వాళ్ళ ఇల్లు చూపెట్టిరాపో. ఆ రమేష్ గాడు ఉంటే నువ్వు ఉండా అన్నే. మళ్ళీ ఆ పిల్లని తీసుకొని వెళ్ళిరా. బస్ స్టాండ్లో దించు. అని కళ్ళు పడితే మంచిగా కావు. సరే అమ్మా, వెళ్దామా? అతని గురించి మేఘుకి తెలీదా? తెలియదు పాపం. పిల్ల మంచి పిల్ల. ఇప్పుడే చెప్పకు, మెల్లగా తెలుసుకుంటత్తి. తెలుసుకొని దారిలో పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది కానీ అన్నీ ఏలేయాలే, ఊర్లుంచొద్దు. బాధపడకు, పోదాం. నా ఫ్రెండ్ మేఘన అంటే నాకు చాలా ఇష్టం. అవునా? చాలా రోజులవుతుంది తనని చూసి. పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు చూడలేదు. అగో గదే ఇల్లు వాళ్ళది. నేను కూడా రావన్నా? అమ్మ ఏమన్నదంటే ఆ రమేష్ ఉంటే నిన్ను ఒక్కనే పంపించకన్నది. రమేష్ లేకపోతే వచ్చేస్తా. రమేష్ ఉంటే మాత్రం కొంచెంసేపు మాట్లాడి వచ్చేసేయి. నేను బస్ స్టాండ్లో దించేసేస్తా. నన్నే ఇంత భయపెడుతున్నారు మీరు. మరి మేఘన పరిస్థితి ఏంటి? తన గురించి ఎవరు ఆలోచించరా? మీ బాధ్యత కాదా? ఇగో ఈ ఊరోళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, ఆ పిల్ల పెళ్లి చేసుకున్నది కదా, ఇక కష్టమైన సుఖమైన ఆ పిల్ల మొగుంతోటే జీవించాలి అన్నట్టు ఉంటారు. అగో సీను, వాళ్ళతోటి ముచ్చట పెడతాను. యాన్ నుంచి లేపుకొచ్చినావు పిల్లను. ఏం మాట్లాడుతున్నావు పిసా? ఈమెకు అడ్రస్ కావాలంటే చెప్పినా. ఇక పిల్ల ఏది అడుగుతా చెప్తావి ఇక నువ్వు. చెవులల్లా కాకరకాయలు కనబడతానయ్యా, తోరకాయలు కనబడతానయ్యా. నాకు ఏదోటి చెప్పి మరిపిద్దామనుకుంటాను కదా. నేను మీ అవ్వకి చెప్తావు మాలతికి. మీ అవ్వ మాలతి రోగం తిరగాలి. అది వచ్చి నా మీదనే సెటేర్లు ఎత్తుంది. దాని దోస్త్ కోసం వచ్చి దోస్త్ కోసం మాట్లాడి పీకక నా మీదనే కండు దాని. మంచి పని చెప్తాను, చెయ్యి. అది లబో దిబో అని మొత్తుకోవాలి నిన్ను చూసి. దాన్ని చూసి నా కోడలు మొత్తుకోవాలి. దీనికే చెప్తావు. అనిత, ఓ అనిత, బయటకు రావే. ఇగో నీ దోస్తు కొడుకు ఏం చేసిండో చూద్దుదా. ఆమె గట్లనే ఊరుతుంది, నువ్వు పట్టించుకోకు. దా. ఆగో పట్టించుకోవద్దని చెప్తాను పోరికి. ఏమైనా
పోతాండ్రుదా. ఎవరు? అగో అగో గడి చూడగో, నీ దోస్తు కొడుకు సాటికి ఎట్లా దాక్కుంటాడు. తీను నేను దాక్కోలే అక్క, నేను ముందు పోతాను, పిల్ల వెనక వస్తుంది, ఇటు తిరగంగానే సాటుకున్నా అంటాంది. నాకు తెలుసు, ఆమె గట్లనే వరుతుంది కానీ ఏంటిది? ఎవరా అమ్మాయి? గా పిల్ల మేఘన లేదా, రమేష్ భార్య, ఆ, ఆమె దోస్తట. దోస్తా? నీ పేరేంటి? నా పేరు వాణి, కొండాపూర్ నుంచి వచ్చాను. వాణియా? వాణి అంటే మేఘన వాళ్ళ ఇంటి ముందట ఉంటావు నువ్వేనా? అవును, మీకు తెలుసా? మేఘన చెప్తుంది, మేఘన వాళ్ళ అమ్మ కూడా చెప్పింది నీ గురించి. ఎందుకు వచ్చావు? ఈ అమ్మాయి కదా ధీరజ్కి దగ్గరి బంధువు. ఈమె చిన్నమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు ధీరజ్. ఆ ధీరజ్ గురించి ఈ అమ్మాయికి చెప్పాల్సిందే. ఈమె వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుంది, అప్పుడు ధీరజ్ పని పడతారు. అమ్మో, వాళ్ళు అసలే గొప్పింటి వాళ్ళు, వాళ్ళవి బయటపడనివ్వరు, ఎదుటి వాళ్ళదే తప్పంటారు. ఈ పిల్లకి చెప్పందే నయ్యం. వెళ్ళు, మేఘన ఇప్పుడే లోపలికి వెళ్ళింది. పాపం తనకి జ్వరంగా ఉంది. అవునా? వాళ్ళ హస్బెండ్ లేడు, వారం 10 రోజుల దాకా రాడంట. ఒక్కతే ఉంది తను. ఈరోజు ప్రొద్దున్నే వెళ్ళాడు అతను. ఆ ధీరజ్ మేఘన దగ్గరికి రావద్దంటే ఈ అమ్మాయి ఇక్కడే ఉండాలి. మేఘనని చూడ్డానికే వచ్చాను నేను, తను నా క్లోజ్ ఫ్రెండ్. పాపం తనకి జ్వరం వచ్చింది కదా, ఒక 2 రోజులు ఇక్కడే ఉంటావా? ఏమో అక్క, చూస్తాను. నేను మా పేరెంట్స్కి చెప్పకుండా వచ్చాను. చెప్పక సేకచ్చడు ఎందుకే పోరి, చెప్పత్తేమో. ఆయనకి పోరగాళ్ళు అన్న అబద్ధాలే ఆడతాండ్రు. ఎందుకు వచ్చిందో ఏమో. ఈ సీనుగాంతో వచ్చిందంటే ఏమో ఉన్నది అసలు. కావాలని అబద్ధాలు చెప్తాంది. వెళ్ళు, నువ్వేట్రా సీను? అమ్మ మేఘన దగ్గర దించేసి రమ్మన్నది. వాళ్ళ ఆయన లేడు కదా, వెళ్ళని. వెళ్ళింటికి. బాయ్ వాణి. బాయ్.